నమస్కారం అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. జాబ్ క్యాలెండర్ 2026 అమలుపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. రెండో దశలో 3168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించడం జరిగింది. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన జాబ్ క్యాలెండర్ 2026పై మంత్రుల బృందం సమీక్ష సమావేశం నిర్వహించింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పగడ్బందీగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని అధికారులు ఆదేశించడం జరిగింది. మొత్తం 10,060 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసి ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేసేలాగా చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. అలాగే ఈ కార్యక్రమంలో మంత్రులు వంగలపూడి అనిత, పి నారాయణ, కొండపల్లి శ్రీనివాసు, కందుల దుర్గేష్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, షంషేర్ సింగ్ రావత్, రాజీవ్ కుమార్ మీనా, వి వినయ్ చంద్, పి రవి, సుభాష్, గౌతమ్ అల్లాడ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 1న భోగాపురంలో జరగనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని చారిత్రాత్మక విజయంగా నిలపాలని తెలుగుదేశం పార్టీ నేతలు పిలుపునిచ్చారు. గరివీడిలో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో మాజీ మంత్రులు కిమిడి కళా వెంకట్రావు, దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలోని గరివీడి మండలం సేరిపేట గ్రామంలో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావుతో పాటు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి గరివిడి మండలం నుంచి భారీగా ప్రజలను తరలించే కార్యాచరణపై పార్టీ నాయకులు, క్లస్టర్ యూనిట్, బూత్ ఇన్ఛార్జీలతో సమీక్ష నిర్వహించారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని, పెట్టుబడులు, పర్యాటకం, ఉపాధి అవకాశాలకు ఇది కొత్త ఊపునిస్తుందని నేతలు పేర్కొన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని జీవనాధార జనరిక్ మెడికల్ షాప్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. షాప్ నిర్వాహకుడు షంషీర్ తనకి 2029 వరకు చెల్లుబాటు అయ్యే అనుమతులు ఉన్నప్పటికీ అధికారులు, కొందరు వ్యక్తులు వేధింపులకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో తనని మతపరంగా లక్ష్యంగా చేసుకుని బెదిరిస్తున్నారని, కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దుకాణంలోని మందుల్ని బలవంతంగా తరలించడం చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంఆర్ఓ పైన తక్షణమే తిరిగి మెడికల్ షాపులు కొనసాగించాలి. దేశవ్యాప్తంగా రెండో విడత ఎస్ఎస్ఆర్ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఓటర్ జాబితా ప్రక్షాళనపై ప్రత్యేక కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల నమోదు, జాబితా సవరణ, దొంగ ఓట్ల తొలగింపుపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యశాలకు బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, సెంట్రల్ నియోజకవర్గం BLA1 కన్వీనర్ నామినేషన్ శెట్టి వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జూలై 31 నుంచి 4 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారిని నమోదు చేయడం, ఫామ్ 6, ఫామ్ 7 దరఖాస్తుల్ని సక్రమంగా పూరించడంపై కార్యకర్తలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ తాతాజీ, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు శ్రీనివాసరాజు, సుబ్బయ్య, జిల్లా ASR కన్వీనర్ షేక్ బాజీ, జిల్లా ఉపాధ్యక్షురాలు రత్నకుమారి, మహిళా మోర్చా అధ్యక్షురాలు పద్మజ, పలువురు మండల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. SIR కార్యక్రమం రెండో విడత ప్రారంభం అవుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా BLA2లు నియమించుకోవడం, అదేవిధంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునేందుకు BLA2లు నియమిస్తూ వాళ్ళకి కార్యశాల రేపు 31 నుంచి రెండో విడత SIR కార్యక్రమం ఫేజ్ 2 ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏ విధంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా చేర్పులు, ఓటర్ల యొక్క జాబితాలో లిస్టు లేని సందర్భంలోని ఓటర్ లిస్టు ఏ విధంగా నమోదు చేయించాలి, ఏ విధంగా డబల్ ఓటింగ్ ఉన్న నేపథ్యంలోని లేకపోతే సంబంధం లేని వ్యక్తులు మా బూతుల్లో ఉన్న సంబంధంలో ఏ విధంగా డిలీట్లు చేయాలి, లేదా తప్పుడు పేర్లో తప్పులున్నా, ఫోటోలు తప్పులు పడినా ఏ విధంగా చేయాలనేటువంటి కార్యశాలని కార్యకర్తలకి చెప్పే విధంగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం. అంతేకాకుండా ఏదైతే పక్క దేశం నుంచి తో పాటు ఒక విధమైనటువంటి ఎన్నికల వాతావరణాన్ని, ఎన్నికల సంబంధించినటువంటి అంశాన్ని సమాజానికి కనెక్ట్ చేసేటువంటి పద్ధతిలో జరుగుతున్నటువంటి ప్రక్రియ దేశం మొత్తం జరుగుతూ ఉంది. మనం అనుకుంటా ఉన్నాం, ఏదైతే మొన్న పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి
ఈ యొక్క ప్రక్షాళనలో దాదాపు 90 లక్షల ఓట్లు దొంగ ఓట్లు తేలినటువంటి ప్రక్రియ ఎట్లా జరిగిందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 45 లక్షల ఓట్లు డబల్ ఓట్లు కానీ దొంగ ఓట్లు కానీ ఉన్నటువంటి ప్రక్రియలో ఏ విధంగా అయితే మిగతా రాజకీయ పార్టీలు గెలుస్తున్నాయో ఇటువంటి అక్రమైనటువంటి మార్గంలో లేని జనాన్ని ఉన్నట్టుగా డబల్ ఓట్లు ఉన్నటువంటి లెక్కల ప్రకారం గెలుస్తున్నటువంటి వైనాన్ని పసిగట్టి పని బట్టి వాళ్ళ సంగతి తేల్చే పని భారతీయ జనతా పార్టీ ఈ సర్ ప్రక్రియ ద్వారా నిర్వహిస్తున్నందుకు దేశ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నటువంటి స్థితి. ఇవాళ ఈ ప్రక్రియకి బూత్ లెవెల్లో ఏజెంట్ల యొక్క కార్యశాల నడుస్తుంది. విద్యుత్ బస్సుల నిర్వహణని ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ 3వ దశ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. విజయవాడలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న జేఏసీ ఆగస్టు 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దశల వారి ఆందోళనని చేపట్టనున్నట్లు వెల్లడించింది. విజయవాడ గవర్నర్పేటలోని రెవెన్యూ భవన్ లో ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. విద్యుత్ బస్సుల కొనుగోలు నిర్వహణ పూర్తిగా ఆర్టీసీ ద్వారానే జరగాలని, ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించవద్దని జేఏసీ కన్వీనర్లు వై శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదర్రావు డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే 4,000 కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, 15,000 ఖాళీల్ని భర్తీ చేయాలని, మూసివేసిన 4 డిపోలని పునరుద్ధరించాలని జేఏసీ డిమాండ్ చేసింది. ఖచ్చితంగా విద్యుత్ బస్సులు అయితే 30,000 బస్సులు ఉంటేనే కానీ సాధ్యం కాదు. అలాంటిది ఇవాళ కేంద్రం ఇచ్చింది కేవలము 1,050 బస్సులు, రెండో దశలో 1,450 బస్సులు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఖచ్చితంగా జీవో నెంబర్ 88 ప్రకారం ఉన్న బస్సులన్నీ కూడా విద్యుత్ బస్సులుగా మార్చాలనేది. కనుక ఈ రకంగా మార్చుకుంటా పోతే ప్రజలకి 25-35 సిట్టింగ్ కెపాసిటీ తోటి ఏమాత్రం మనం సేవలు అందించలేము. కనుక ఇది ప్రజలకి అత్యంత అభివృద్ధి నిరోధకమైనటువంటి అంశంగా కూడా నేను మాట్లాడుతున్నాను. అలా ముఖ్యమైనది ఆర్టీసీ అనగానే బడుగు బలహీన వర్గాలు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము చాలా పేద వర్గాలు వచ్చినటువంటి ఉద్యోగులకు వచ్చినటువంటి సంస్థ ఇది. రూపాయి లంచం లేకుండా కూడా మాకు ఉద్యోగాలు వచ్చాయి. అలా వచ్చినటువంటి ఉద్యోగాలను మేము ఈవేళ ఈ దేశానికి మా కూతుర్లు కొడుకుల రూపంలో ఎంతో అభివృద్ధికరమైనటువంటి జనరేషన్ మేము అందించాం. కానీ ఈవేళ నువ్వు శాశ్వత ఉపాధిని తీసేస్తే ఆ జనరేషన్ పరిస్థితి ఏంటి? భావితరాలకి ఈ భారతదేశానికి రాష్ట్రానికి భావితరాలుగా ఎలాంటి వ్యక్తుల్ని మనం ఇవ్వబోతున్నాము అనేది కూడా మీరు చూడాలని విజ్ఞప్తి చేస్తూ మా ఉద్యమాన్ని మీరు పట్టించుకోకపోతే బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ విజయవాడ నగరాభివృద్ధికి పెండింగ్ లో ఉన్న 1,000 కోట్ల గ్రాంట్లను వెంటనే విడుదల చేయాలని, అమరావతితో పాటు సిఆర్డీఏ పరిధిలోని అన్ని పట్టణాలు గ్రామాల అభివృద్ధికి సమానంగా నిధులు కేటాయించాలని సిపిఎం డిమాండ్ చేసింది. గత 10 ఏళ్లలో సిఆర్డీఏ పరిధిలోని ప్రాంతాలకు ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని, విజయవాడ మెట్రో, గవర్నమెంట్ హాస్పిటల్, నిడమానూరు ఫ్లైఓవర్ వంటి పెండింగ్ హామీలను వెంటనే అమలు చేయాలని కోరింది. 29 గ్రామాలు కాకుండా మిగిలిన సిఆర్డీఏ అభివృద్ధి కోసం సిఆర్డీఏ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎంత నిధులు కేటాయించిందో శ్వేతపత్రం ప్రకటించండి. ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది 1,00,000 కోట్ల రూపాయలు అమరావతిలో ఖర్చు పెడతామన్నారు. పెట్టండి. సిఆర్డీఏకి వచ్చే నిధులలో కనీసం అమరావతికే కాకుండా మిగిలిన సిఆర్డీఏకి విజయవాడతో సహా 50% నిధులని కేటాయించాల్సిన బాధ్యత ఉంది. దాని ప్రకారం చూస్తే కనీసం క్యాపిటల్ రీజియన్లో ఉన్న విజయవాడతో సహా మిగిలిన ప్రాంతాల అభివృద్ధికి మీరు 50,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు నిధులు ఇవ్వడం కాదు, గ్రాంట్లు విజయవాడ కార్పొరేషన్కో ఇతర స్థానిక సంస్థలకు వచ్చే వాటిని రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో పెడతా ఉంది. 1,000 కోట్ల రూపాయలు గ్రాంట్లు బకాయిలు కార్పొరేషన్ విజయవాడ రావాల్సిన ఇవ్వకుండా ఉన్నాయి. అదనపు నిధులు పోగా చట్టబద్ధంగా ఇవ్వాల్సిన నిధులు కూడా ప్రభుత్వం ఇవ్వకుండా తొక్కిపడతా ఉంది. ఇంక వైపున మీరు ఈ కాలంలో గతంలో 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ళు దాటిపోయింది, మళ్ళీ వచ్చింది. నీరు ఎక్కువగా అవసరమయ్యే పంటలు కాకుండా తక్కువ నీటితో పండించే పంటలు రైతులు వేయాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. కేడబ్ల్యూ కెనాల్, ఎన్ఎస్పీ గుంటూరు ఛానల్ కింద 3 లక్షల ఎకరాలు ఉన్నాయని తెలియజేశారు. రైతులు తప్పనిసరిగా ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలని కోరడం జరిగింది. సుమారు 4,000 హెక్టార్ల వరకు పంటలకి బీమాలు చేస్తామని తెలియజేశారు. ఒక అడ్వైజరీ ఇవ్వడం కోసం ఈరోజు మనము కలెక్టరేట్లో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
అయితే గత 2 నెలల నుంచి మనం వర్షపాతం చూసినట్లయితే వీఆర్ రన్నింగ్ ఇన్ ఎ డెఫిసిట్. జూన్ జూలైకి కలిపి మనం దాదాపు 38% డెఫిసిట్లో ఉన్నాము. ఒక్క జూలై నెల వర్షాలు ఒక్కటే సుమారు 50% వరకు మనం డెఫిసిట్లో ఉన్నాం యాజ్ ఫర్ యాజ్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఇస్ కన్సర్న్. అంతేకాకుండా మనకి కృష్ణా నదికి రావాల్సిన ఇన్ఫ్లోస్ కూడా దే ఆర్ నాట్ మనకి సాధారణంగా ప్రతి సంవత్సరం రావాల్సినంత క్వాంటిటీస్ ఇన్ఫ్లోస్ కూడా ఈసారి మనము చూడట్లేదు. ద సేమ్ హ్యాస్ బిన్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఇచ్చిన అడ్వైజరీలో కూడా ఇదే విషయం స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయితే మన జిల్లాలో ఉన్నటువంటి కేడబ్ల్యూ కెనాల్, ఎన్ఎస్పి, గుంటూరు ఛానల్ కింద మొత్తం కలిపి సుమారు 3 లక్షల ఎకరాలు సాగుకు ఉంది. అయితే ఈ లాస్ట్ 1 వీక్లో మనకి కొంత రెయిన్స్ పడటం రైతులకి, మాకు అందరికీ కూడా ఆశాజనకంగా ఉంది. అయితే ఇప్పుడు మనకి రిలీజ్ చేయబోయే వాటర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మనకి పోయిన నెల 15th కల్లా కేడబ్ల్యూ కెనాల్లో నీళ్లు వదలటం జరిగింది. అరౌండ్ 3000 క్యూసెక్స్ మనము ఆల్రెడీ కేడబ్ల్యూ కెనాల్లో వాటర్ వదిలి ఉన్నాము. మనకి రెగ్యులర్గా డెల్టాకి కావాల్సిన నీళ్లు సుమారు 5000 నుంచి 6000 క్యూసెక్స్ వరకు మనం వదిలితే ఇట్ విల్ బీ మనకి కంఫర్టబుల్గా ఇరిగేషన్కి, సాగుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. మనకి గత 3 రోజుల క్రితం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన అడ్వైజరీ ప్రకారం ఈ కేడబ్ల్యూ కెనాల్ అంతేకాకుండా మనకి హై లెవెల్ ఛానల్ కూడా ఉంది, ఏఎం కెనాల్ కూడా ఉంది. సో వీటిలో కూడా రిలీజ్ చేసినటువంటి వాటర్ అది ప్రాముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం రిలీజ్ చేయటం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఎన్ఎస్పి కూడా రిలీజ్ ఆఫ్ వాటర్ జరుగుతుంది, బట్ ఇట్ ఈస్ ఆల్సో లార్జ్లీ ఫర్ డ్రింకింగ్ వాటర్. మనకి కనుక ఈ వచ్చే 1 వీక్లో కనుక వర్షాలు బాగా పడి అదేవిధంగా కృష్ణా రివర్ క్యాచ్మెంట్లో కూడా మనకి ఇన్ఫ్లోస్ బాగా పెరిగితే we will definitely have a positive impact in terms of water releases also. అయితే ఇప్పటి వరకు ఉన్న వర్షపాతం అదేవిధంగా కాలువల్లో ఉన్న నీటి విడుదలని దృష్టిలో పెట్టుకొని రైతులందరికీ కూటమి ప్రభుత్వం కార్మికులు, ఉద్యోగుల కష్టాన్ని గుర్తించడం లేదని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం విజ్ఞాన మందిరం నుండి కలెక్టరేట్ వరకు సిఐటియు ర్యాలీ నిర్వహించింది. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కార్మికులు చాలీచాలని జీతాలతో బతుకుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు దండ లక్ష్మీనారాయణ, నేతాజీ, ముత్యాలరావు, లక్ష్మణ్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. కార్మికులు, ఉద్యోగుల కష్టాలు తీర్చే పని చేయట్లా, పెట్టుబడిదారులకి మొత్తం సంపద అంతా దోషిపెడతా ఉన్నారు. భూములు, పన్నులు అన్నిట్లో రాయితీలు ఇస్తా ఉన్నారు. కానీ కార్మిక వర్గాన్ని ఆరుగాలం ప్రభుత్వం కోసం ప్రజల మధ్య పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యల్ని గాలికి వదిలేస్తా ఉన్నారు. ఈరోజు పంచాయతీ కార్మికులు ఉన్నారు, నెలకు 6000. ఏ రకంగా బతకాలి? ఈ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ఈ 6000 రూపాయలతో ఒక్క నెల వాళ్ళ కుటుంబాన్ని బతికి చూపించమని అడుగుతా ఉన్నాం. మేము ఇక జీతాలు అడగాం. అట్లే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, మెడికల్ అండ్ హెల్త్ కానీ, మెడికల్ రిప్స్ కానీ, లేకపోతే 104, 108 రకరకాల సంస్థల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ జీతాలు పెంచకుండా ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. మాట్లాడితే డబ్బులు లేవని చెప్తున్నారు, కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు, విదేశీ పర్యటన చేస్తున్నారు, ప్రధానమంత్రిని శంకుస్థాపనలు పిలుస్తున్నారు, వీటికి కోట్ల రూపాయలు తగలేస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేసే కార్మికులు జీతాలు పెంచితే వాళ్ళ ఆదాయం పెరిగితే ప్రభుత్వ ఆదాయం పెరుగుద్ది, రాష్ట్రం అభివృద్ధి అవుద్ది. ఆ దిశగా ఈ ప్రభుత్వం ఆలోచించాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో మొత్తం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, స్కీమ్ వర్కర్లు అందరూ కలిసికట్టుగా రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మె. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అదే పరిశ్రమలో పనిచేసే కార్మికులు వేతనాలు పెంచాలని చెప్పేసి నిరసన కార్యక్రమం జరుగుతుంది. పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి 5 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచాల్సి ఉంది. కానీ 17 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకు వేతనాలు పెంచలేదు. కానీ ఎమ్మెల్యేలకి, ఎంపీలకు మాత్రం వేతనాలు పెంచుకునే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కష్టపడి పనిచేసి సంపదను సృష్టించే కార్మికులకు మాత్రం వేతనాలు పెంచట్లేదు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ కార్మికులకు రాజకీయ వేధింపులకు ప్రధాన కారణమైన పంచాయతీ కార్మికులకు టెండర్ విధానం ఉంది. ఈ టెండర్ విధానాన్ని రద్దు చేయాలని అనేక సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. కానీ ఈ టెండర్ విధానాన్ని రద్దు చేయట్లేదు. దీనివల్ల వేధింపులకు గురవుతున్నారు. అదే పంచాయతీ కార్మికులకు 4 నెలల పెండింగ్ బకాయిలు ఇప్పటికే ఉన్నాయి. కాబట్టి వీటన్ని తక్షణమే పెండింగ్ బకాయిలు ఇవ్వాలి. పెరుగుతున్న ధరలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా ఈరోజు గుంటూరులో కూడా కార్మిక వర్గం
రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి ఘటనలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని వైసీపీ నేతలు ఆరోపించారు. ఆగస్టు నెలాఖరులోగా తన నివాసం నుండి డీజీపీకి వినతి పత్రం అందజేసేందుకు వినతి పాదయాత్ర చేపట్టనున్నట్లు అంబటి రాంబాబు తెలిపారు. పార్టీ సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించిన అనంతరం మాట్లాడిన ఆయన పార్టీ ఆదేశాల మేరకు ఆగస్టు 7, 8వ తేదీలో మెగా డిఎస్సీ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉండటంతో పాదయాత్రను వాయిదా వేసినట్లు తెలియజేశారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగిన ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫాపై అక్రమ కేసు నమోదు చేయడం దురదృష్టకరమని అన్నారు. గుంటూరులో నా నివాసం దగ్గర ఈరోజు ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని నిర్వహించాలని అనుకోవడం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేక సమావేశానికి ఓల్డ్ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమన్వయకర్తల్ని, పరిశీలకుల్ని, కొంతమంది ముఖ్య నాయకుల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే నేను 7వ తారీఖు నుంచి 2 రోజుల పాటు 7, 8వ తారీఖుల్లో మా ఇంటి దగ్గర నుంచి డీజీపీ ఆఫీస్ వరకు పాదయాత్ర చేయాలని భావించడం జరిగింది. దానికి వినతి పాదయాత్ర అని నామకరణం చేసుకున్నాను. ఈ పాదయాత్ర ఎందుకు చేయాలని అనుకున్నాను అంటే జనవరి 31వ తారీఖున మా ఇంటి మీద జరిగినటువంటి ఘోరమైన దాడి రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు. ఆ ఘోరమైన దాడిలో పాల్గొన్నటువంటి వారిని ప్రత్యేకంగా అందరూ చూశారు మీడియా ద్వారా. కానీ టిల్ నౌ ఇంతవరకు కూడా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. నో యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్. నన్నైతే మాత్రం 18 రోజుల పాటు సెంట్రల్ జైలుకి పంపించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. దీని మీద న్యాయం కావాలనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి డీజీపీ ఆఫీస్ వరకు 2 రోజుల పాటు 29 కిలోమీటర్లు కాబట్టి 2 రోజుల పాటు నడవాలని అనుకోవడం జరిగింది. 7, 8 తారీఖులు కూడా ప్రకటించడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. నిన్న ఆ పోస్ట్పోన్ చేసే అంశం కూడా దీనిలోనే చెబుదామనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని కొనసాగించడం జరుగుతోంది. ఎందుకు పోస్ట్పోన్ చేయడం జరిగిందంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఒక ప్రోగ్రామ్ని రిలీజ్ చేశారు. ఈ డిఎస్సి మీద 31వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా ప్రోగ్రాం ఉంది. 31వ తారీఖున అన్ని జిల్లా కలెక్టరేట్లలో మెమోరాండాలు సబ్మిట్ చేయటం, 3, 4 తారీఖుల్లో నియోజకవర్గాల్లో టౌన్ హాల్లో సమావేశాలు ఏర్పాటు చేయటం, 6 నుంచి 9 వరకు నియోజకవర్గ స్థాయిలో నిరాహార దీక్షలు కొనసాగటం, ఆ తర్వాత 10వ తారీఖున పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో కూడా ర్యాలీలు నిర్వహించడం. దేనికోసమే అంటే ఇది డిఎస్సి ఎగ్జామ్స్లో తీవ్ర అవకతవకలకు పాల్పడింది ఈ ప్రభుత్వం. ఇంటెన్షనల్గా తన సొంత వాళ్ళకి, మెరిట్ లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించటం కోసం పేపర్ లీక్ చేశారు. దానితో పాటు స్పోర్ట్స్ కోటాలో ఒక విచిత్రమైనటువంటి పరిణామాన్ని తీసుకొచ్చారు. అదేమిటంటే స్పోర్ట్స్ కోటాలో 2% నుంచి డిఎస్సీపై జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. మా ఇంటిపై జరిగిన ఆటవిక దాడిలో పాల్గొన్న వారిపై ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. చట్ట ప్రకారం దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు. దాడికి 2 రోజుల ముందు 24 గంటల్లో అంబటికి సినిమా చూపిస్తామని పెమ్మసాని సభలో అన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ధనబలంతో పెమ్మసాని మా ఇంటిపై దాడులు చేయించారని మండిపడ్డారు. ఈ డిఎస్సి మీద 31వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా ప్రోగ్రాం ఉంది. 31వ తారీఖున అన్ని జిల్లా కలెక్టరేట్లలో మెమోరాండాలు సబ్మిట్ చేయటం, 3, 4 తారీఖుల్లో నియోజకవర్గాల్లో టౌన్ హాల్లో సమావేశాలు ఏర్పాటు చేయటం, 6 నుంచి 9 వరకు నియోజకవర్గ స్థాయిలో నిరాహార దీక్షలు కొనసాగటం, ఆ తర్వాత 10వ తారీఖున పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో కూడా ర్యాలీలు నిర్వహించడం. దేనికోసమే అంటే ఇది డిఎస్సి ఎగ్జామ్స్లో తీవ్ర అవకతవకలకు పాల్పడింది ఈ ప్రభుత్వం. ఇంటెన్షనల్గా తన సొంత వాళ్ళకి, మెరిట్ లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించటం కోసం పేపర్ లీక్ చేశారు. దానితో పాటు స్పోర్ట్స్ కోటాలో ఒక విచిత్రమైనటువంటి పరిణామాన్ని తీసుకొచ్చారు. అదేమిటంటే స్పోర్ట్స్ కోటాలో 2% నుంచి పెంచారు, ఒక జీవో ఇష్యూ చేసి. దానిలో నింపుకునే వాళ్ళకి ఎవరికి ఏ ఎగ్జాము ఉండకోకుండా చేశారు. ఇప్పుడు లేదు, ఇది ఫస్ట్ టైం ఎగ్జామ్ లేకుండా చేసి కేవలం సర్టిఫికెట్స్ మీదే ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఆ ఎగ్జామ్స్ జరపని అవసరం లేదని ఒక జీవో తీసుకొచ్చారు.
ఈ రిక్రూట్మెంట్స్ అయిపోగానే ఆ జీవోని క్లోజ్ చేసి ఒరిజినల్ జీవోని తీసుకొచ్చారు. ఇక్కడ చాలా స్పష్టంగా అవకతవకలకు పాల్పడినట్టుగా అర్థమవుతున్నటువంటి దశలో అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఈ పోరాటాన్ని కూడా చేయబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా యువకులందరినీ కూడా కలుపుకొని ప్రధానమైన డిమాండ్ సిబిఐ ఎంక్వైరీ వేయాలని, 2 ఏదైతే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకేష్ కూడా రాజీనామా చేయాలనే డిమాండ్తో ఆ కార్యక్రమాన్ని కూడా తలపెట్టాం. పెద్ద ఉద్యమ రూపాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి నేను 7-8 తారీఖుల్లో జరిగేటటువంటి నా వినతి పాదయాత్రని నేను పోస్ట్పోన్ చేసుకొని ఈ నెలాఖరులోపు మళ్ళీ షెడ్యూల్ అనౌన్స్ చేస్తాను. వీరందరినీ మా జిల్లాలో, మా పాత జిల్లాలో ఉన్నటువంటి మిత్రులందరినీ కూడా నాతో పాటు 2 అడుగులు వేయవలసిందిగా ఆ రోజుని రిక్వెస్ట్ చేయడం కోసం నేను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను. ఈ లోపల ఈ పరిణామాలు రావడంతో నా పాదయాత్ర, వినతి పాదయాత్రని ఈ నెలాఖరు లోపు జరిగే విధంగా మళ్ళీ షెడ్యూల్ చేస్తాను. అది అందరికీ కూడా తెలియపరుస్తాను. మళ్ళీ ఇలాంటి సమావేశాన్ని కూడా పెట్టి మీ అందరికీ కూడా తెలియజేసే కార్యక్రమం చేస్తాను. ఇవి వచ్చాను కాబట్టి వాళ్ళ అందరూ కూడా అనేక అంశాలు ఉన్నాయి. వాళ్ళ చిత్రమైన విషయం ఏంటంటే ముస్తఫా గారి మీద కేసు పెట్టారు. ఎక్స్టార్షన్, SC/ST, దోపిడీ, కిడ్నాప్ అని కేసులు పెట్టారు. ఒక చిన్న వ్యాపార సమస్యలో పట్టుకొని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.